తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ తాజాగా సంచలనంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ను చిక్కుల్లో పడేలా చేసింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్పై కేసు నమోదవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా ఈ కార్ రేసు నిధుల విషయంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పటి పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమైంది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. కాగా ఫార్ములా రేసుకు సంబంధించి పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికీ కేసు నమోదు చేసింది. కాగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని సీఎస్కు తెలియజేశారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన ఆ సొమ్ము ఎక్కడిది, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి అన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే దీనిపై 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13 సబ్సెక్షన్ 1A, 13 సబ్సెక్షన్ 2 PC యాక్ట్ కింద కేటీఆర్పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 409, 120B సెక్షన్ల కింద కూడా ఆయనపై కేసులు నమోదు కావడం గమనార్హం. A1గా ఉన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగంలో సంబంధం ఉన్న వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. ఇక తనపై కేసు నమోదవడంపై స్పందించిన కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని స్పీకర్ను కేటీఆర్ కోరారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మరి ఈ ఫార్ములా ఈ కార్ రేసుల వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.